Hello friends. So మనం క్యాలెండర్లో ఇప్పుడు మనం ఫైండింగ్ ద డే ఆఫ్ ద వీక్ వెన్ 2 dates ఆర్ గివెన్. సో 2 తేదీలు ఇచ్చినప్పుడు మనం వారం ఎలా తీసుకోవాలనే దాన్ని ఈ యొక్క కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు క్లాసెస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది వీడియో 8గా ఉందండి క్యాలెండర్స్లో. మరి ఇప్పుడు 2 different dates ఇచ్చినప్పుడు మనం డే ఆఫ్ ద వీక్ అనేది ఎలా తీసుకోవాలనే దాన్ని మనం మాట్లాడదాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ 2 dates ఇచ్చినా 1 date ఇచ్చినా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, సో డేట్ ప్లస్ హియర్ మంత్ కోడ్ plus century code. Next one will be century code plus year number. So year number means మనం ఆల్రెడీ బేసిక్స్ మాట్లాడుకున్నాం, లాస్ట్ 2 digits తీసుకుంటాం ఇయర్ నెంబర్ ప్లస్ లీప్ ఇయర్స్ అండి. సో ప్లస్ లీప్ ఇయర్స్గా మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 different dates ఇచ్చినప్పుడు మనకి ఆ 2 different dates మంత్ అండ్ ఇయర్కి మనం ఆడ్ డేస్ అనేది మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఆడ్ డేస్ని కౌంట్ చేసుకుంటూ మనం జనరల్గా ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఇప్పుడు చూద్దాం ఈరోజు లెట్ us assume, సో ఇఫ్ one example question, if February 13th 2025 is on Friday, so is on Friday, then find the day of the week of, then find the day of the week of, so January 1st 2026 అండి, January 1st 2026, రైట్ ఫ్రెండ్స్. సో ఇఫ్ February 13th 2025 ఈజ్ ఆన్ ఫ్రైడే, ఇన్ జనరల్గా February 13th 2025 అంటే టుడే అండి. సో టుడే ఈజ్ వెడ్నెస్డే. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మనకి ఇక్కడ సో టుడే ఈజ్ థర్స్డే అండి. సో టుడే థర్స్డే, బట్ ఇక్కడ February 13th 2025 ఈజ్ ఫ్రైడే అని ఇచ్చాడు. అది ఫ్రైడే అయితే January 1st 2026 ఏమవుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ February 13th 2025కి మనం ఆడ్ డేస్ అనేది కౌంట్ చేయాలి. ఇది ఒరిజినల్గా అయితే మనకి ఫ్రైడే కాదండి, బట్ ఇక్కడ ఫ్రైడే అంటున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే అంటే టుమారో విల్ బీ సాటర్డే అవుతుంది, అంతేకాని సో ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే ఒరిజినల్గా థర్స్డే బట్ టుమారో ఫ్రైడే అని చెప్పడానికి లేదండి. ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే మీన్స్ టుమారో మస్ట్ బి సాటర్డే. సో ఆ విధంగా February 13th 2025 ఒరిజినల్గా థర్స్డే బట్ ఇక్కడ ఫ్రైడే అంటున్నాడు. సో అయితే ఆ విధంగా January 1st 2026 ఏమవుతుందో చెప్పాలండి. సో February 13th 2025కి మనం సో కౌంటింగ్ ఆడ్ డేస్ కౌంట్ చేద్దామండి. డేట్ విల్ బీ 13, ఫిబ్రవరి మంత్ కోడ్ విల్ బీ 4 అండి. సో సెంచరీ కోడ్ 2025 అంటే 6 వస్తుంది, ఇయర్ నెంబర్ 25 వస్తుంది, లీప్ ఇయర్స్ వచ్చి 6 times కట్ అవుతుందండి. అంటే ఇక్కడ 25 + 6 విల్ బీ 31, 31 + 6 37, 37 + 4 41, 41 + 3 44 + 10 అండి 54. సో 54 means, so now divide 54 with 7, 7 7s are 49. now odd days will be 5 days. ఒరిజినల్గా మనం 5 odd days వస్తే థర్స్డే అని చెప్తాం. ఒరిజినల్గా అయితే February 13th 2025 ఈజ్ సో థర్స్డే అండి. బట్ ఇక్కడ ఇఫ్ February 13th 2025 ఈజ్ ఆన్ ఫ్రైడే, దెన్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ January 1st అంటున్నాడు. కనుక ఇక్కడ ఈ యొక్క 5 odd daysని మనం దేనికి ఈక్వల్ చేయాలంటే, సో డే ఆఫ్ ద వీక్ రిఫరెన్స్ డే ఏది ఇచ్చాడో దానికి ఈక్వల్ చేయాలి. సో మనకి 5 odd days అనేది ఇక్కడ మనకి సింపుల్గా ఫ్రైడే వస్తుందండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే January 1st 2026 చేయాలండి. January 1st 2026 చేయాలి. మరి ఇప్పుడు January 1st 2026 చేయాలి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డేట్ విల్ బీ 1. సో మంత్ కోడ్ అండి, జనవరి యొక్క మంత్ కోడ్ 1 వస్తుంది. నా సెంచరీ కోడ్, సో సెంచరీ కోడ్ 6 వస్తుంది, ఇయర్ నెంబర్ 26 అండి, ఇయర్ నెంber 26 వచ్చింది. సో 26లో 4 అనేది మనకి ఇక్కడ సో 6 times 4 6 are 24 అండి. సో 6 times కట్ అవుతుంది కనుక 6 లీప్ ఇయర్స్గా తీసుకోవాలి. నా 26 + 6 విల్ బీ 32, 32 + 6 38, 38 + 2 అండి 40. అంటే ఇక్కడ మనం 40 అనే నెంబర్ మనం 7తో డివిజన్ చేసాం అనుకోండి, 7 5s are 35 అండి. సో అగైన్ మనకి ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి అంటే, సో 5 ఆడ్ డేస్ వస్తున్నాయి. ఒరిజినల్గా చెప్పాలంటే January 1st 2026 విల్ బి ఆన్ థర్స్డే అండి, కానీ ఇక్కడ 5 ఆడ్ డేస్ ఇక్కడ ఫ్రైడే అవుతుంది కనుక సో డెఫినెట్గా ఇది కూడా ఏమై ఉండాలంటే సో ఫ్రైడేనే ఆన్సర్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవాలండి. ఒరిజినల్గా అయితే January 1st 2026 అనేది థర్స్డేతో బిగిన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం అయితే ఇఫ్ February 13th 2025 ఈజ్ ఆన్ ఫ్రైడే, దెన్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ January 1st 2026 అంటున్నారు. సో డెఫినెట్గా అది ఏమవుతుందంటే ఫ్రైడేగానే మనం ఇక్కడ తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 dates ఇచ్చినప్పుడు మనం డే ఆఫ్ ద వీక్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి. ఇక్కడ నేను మొదటి ఎగ్జాంపుల్ చూడండి. 1996 సంవత్సరంలో ఆగస్టు 4వ తారీఖు ఆదివారం అయితే 1992 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖు ఏ వారం అవుతుంది అన్నాడండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఇక్కడ August 4th 1996 అండి. సో August 4th 1996 సో ఆదివారం అయితే సో మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే April 12th అంటున్నాడు. సో April 12th, సో April 12th
సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే 1992 అంటున్నాడండి. 1992 అని చెప్తూ ఉన్నాడు. చూడండి, August 4th 1996 ఈజ్ ఆన్ సండే, దెన్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ April 12th 1992 అండి. సో ఇటువంటి కేసులో మనకి 2 డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు, 2 డిఫరెంట్ మంత్స్ ఇచ్చాడు, 2 డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడు కనుక ఫస్ట్ మనం ఆడ్ డేస్ని కౌంట్ చేద్దామండి. సో ఆడ్ డేస్లో మన యొక్క ఫార్ములా ఏంటంటే ఫస్ట్ డేట్, సో 4th అండి. ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఎంత అన్నప్పుడు 144,025,036,146 అండి. 8th డిజిట్ 1 2 3 4 5 6. సో జూలై 0 అండి, ఆగస్ట్ వచ్చి 3. ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఇక్కడ 3 అవుతుంది. మరి 1996 మీన్స్ సెంచరీ కోడ్ విల్ బి 0. సో లాస్ట్ 2 డిజిట్స్ అండి, ఇయర్ 2 డిజిట్స్ నెంబర్ విల్ బి 96. ఇక్కడ 4 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 24 టైమ్స్ కట్ అవుతుందని తీసుకోవచ్చు అండి. రైట్, 96 + 24 విల్ బి 120. 120 + 7 విల్ బి 127. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ 127 అనే నెంబర్ని మనం ఇప్పుడు 7తో డివిజన్ చేద్దాం అండి. సో 7 1 = 7, 5 రిమైండర్ 57, 7 8 = 56 అండి. సో ఇక్కడ వరకు మనకి ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి అంటే 1 ఆడ్ డే వస్తుంది. సో 1 ఆడ్ డే వస్తున్నాడు, ఇక్కడ ఆదివారం సండే అంటున్నాడు కనుక ఇప్పుడు 4th August 1996 ఇస్ ఆన్ సండే అన్నాడు కనుక ఇక్కడ 1 ఆడ్ డేని మనం ఎంతైతే వచ్చిందో దానికి ఈక్వల్ చేయాలి. సో సండేకి మనం 1 ఆడ్ డేని ఈక్వల్ చేద్దామండి. అప్పుడు మనకి April 12th 1992. సో ఒరిజినల్గా చెప్పాలంటే August 4th 1996 ఎగ్జాక్ట్లీ సండే అండి. మనకి 1 ఆడ్ డే వచ్చింది, సండే అవుతుంది. మరి ఇప్పుడు April 12th 1992 ఏమవుతుందో చూద్దాం. సో డేట్ విల్ బి ఎగ్జాక్ట్లీ 12th డేట్ అండి. ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 0 తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇక్కడ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ అండి. మరి 1900s అంటే సెంచరీ కోడ్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే మరి 1992 అంటున్నాడు, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 92. మరి 92లో 4 అనేది ఇక్కడ 23 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఓవరాల్గా 92 + 23 విల్ బి 115. 115 + 12 అండి. 115 + 12 ఎంత అంటే సో 115కి మనం ఇక్కడ 10 యాడ్ చేసామనుకోండి. సో 125 + 2 అండి 127. 127/7. సో 7 ఇక్కడ 1 టైము, ఓకే 5 రిమైండర్ 57, 7 8 = 56. అగైన్ ఇక్కడ 1 ఆడ్ డే వస్తుందండి. ఎప్పుడైతే మీకు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 1 ఆడ్ డే వచ్చిందంటే ఇక్కడ 1 ఆడ్ డే సండే అవుతుంది, ఇక్కడ కూడా 1 ఆడ్ డే కాబట్టి సో డెఫినెట్లీ అది ఏమవుతుందంటే డే ఆఫ్ ద వీక్ మనం ఆదివారం సండేగా మనం ఇక్కడ April 12th 1992ని డే ఆఫ్ ద వీక్ సండేగా తీసుకోవచ్చు. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 డిఫరెంట్ డేట్స్ ఇచ్చినప్పుడు. సో 2012 January 1 అండి. సో January 1 అంటున్నాడు. సో 2012 లీప్ ఇయర్ కాబట్టి డెఫినెట్గా లీప్ ఇయర్స్ -1 తీసుకోవాలి. అది శనివారం అయితే 2016 January 1వ తారీఖు ఏ వారం అవుతుందండి. అంటే ఇది ఇక్కడ ఫార్ములా మనకి లీప్ ఇయర్స్ -1 తీసుకోవాలి. ఇఫ్ ద గివెన్ డేట్ ఈజ్ ఎయిదర్ ఇన్ January or February month and the given year is leap year means we need to take leap years as a leap years -1 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సో January 1st 2012 అండి. సో January 1st 2012 ఇచ్చినప్పుడు ఇక్కడ డేట్ వచ్చి 1వ తారీఖు, జనవరి యొక్క మంత్ కోడ్ ఎంత అంటే 1 తీసుకోవాలి. 2012 అంటే సెంచరీ కోడ్ 6 అండి. ఇక్కడ ఇయర్ నెంబర్, సో ఇయర్ నెంబర్ ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ 12 తీసుకోవాలి. సో 12లో 4 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 3 అండి. బట్ ఇక్కడ మనం 3 - 1 తీసుకోవాలి. అంటే ఓవరాల్గా 1 1 6 8 8 + 12 20 20 + 2 ఎంత అంటే మనం ఇక్కడ సింపుల్గా 22గా తీసుకోవాలి. మరి ఈ యొక్క 22ని మనం 7తో డివిజన్ చేసామనుకోండి. 7 3s are 21 అండి. సో 21 అంటే 1 ఆడ్ డే అండి. సో 1 ఆడ్ డే అంటే ఇక్కడ మనకి శనివారం అంటున్నాడు కనుక 2012 January 1st ఇక్కడ 1 ఆడ్ డేని మనం సింపుల్గా ఏం చేయాలి అంటే సో సాటర్డేకి ఈక్వల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైతే మనకి శనివారం ఇచ్చాడో సాటర్డే ఇచ్చాడో 1st January 2012 అని, సో దాన్ని మనం సాటర్డేకి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి చూద్దాం. ఫస్ట్ అండి జనవరి మంత్ కోడ్ 1, సెంచరీ కోడ్ 6, ఇయర్ నెంబర్ 12. 12లో 4 3 టైమ్స్, బట్ 3 - 1 తీసుకున్నాం. అప్పుడు ఓవరాల్గా నాకు ఇక్కడ సో 12 6 1 1 20. సో 20 + 2 అండి 22 అవుతుంది. కాబట్టి 1 ఆడ్ డే ఇక్కడ మనం ఈక్వల్ టు సాటర్డే. దెన్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ 1st January 2016 అంటున్నాడండి. మరి ఇక్కడ January 1st 2016 అంటున్నారు. మరి ఇక్కడ January 1st 2016 అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే డేట్ విల్ బి 1, జనవరి మంత్ కోడ్ విల్ బి 1, నౌ సెంచరీ కోడ్ విల్ బి 6 అండి. సో సెంచరీ కోడ్ 6 తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఇయర్ నెంబర్ 16. సో 16లో 4 అనేది 4 టైమ్స్ కనుక 4 - 1 అండి. నా ఇక్కడ 16 + 6 22, 22 + 2 24, 24 + 3 అండి. సో 27 అవుద్ది. సో 27 మనం 7తో డివిజన్ చేసినప్పుడు సో 7 3s are 21. సో 21 మీన్స్ ఆడ్ డేస్ విల్ బి 6 ఆడ్ డేస్గా ఇక్కడ వస్తున్నాయండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 6 ఆడ్ డేస్ వచ్చాయో మనకి ఇక్కడ 1 ఆడ్ డే అంటే సాటర్డే వస్తుందండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 1 ఆడ్ డే అన్నప్పుడు సాటర్డే వస్తుందో సో దాన్ని మనం 6 ఆడ్ డేస్ వరకు కౌంట్ చేసుకోవాలండి. సో 1 ఆడ్ డే అంటే మనకి ఇక్కడ జనరల్గా సాటర్డే వస్తున్నప్పుడు 2 3 4 5 and 6 అండి. సో 1 సాటర్డే మీన్స్ 2 విల్ బీ సండే.
సో 3 విల్ బీ మండే అండ్ 4 విల్ బీ ట్యూస్డే అండ్ 5 విల్ బీ సో ఇక్కడ వెన్స్డే తీసుకోవాలి. సో 6 విల్ బీ థర్స్డే, దట్ డే విల్ బీ థర్స్డే అండి. సో 1st January 2016 విల్ బీ థర్స్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గురువారం అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవాలండి. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2014 ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం అయితే 2017 జూలై 14వ తారీఖు ఏ వారం అవుతుంది? ఇఫ్ 26th February 2014 ఈజ్ ఆన్ వెడ్నెస్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ ఆన్ 14th July 2017 విల్ బి? రైట్ సార్, వెరీ సింపుల్ క్వశ్చన్ హియర్. హియర్ గివెన్ డేట్ ఈజ్ 26th February 2014 అండి, 2014. సో మనం ఇప్పుడు ఫిబ్రవరి 26 2014కి ఆడ్ డేస్ని కౌంట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ సో 14th July, ఓకే 14th July అండ్ 2017 అంటున్నారు. సో దానికి కూడా మనం ఇక్కడ ఆడ్ డేస్ని అయితే కౌంట్ చేయాలండి. చూడండి 26th February 2014 అంటే సో డేట్ విల్ బీ 26, ఫిబ్రవరి మంత్ కోడ్ ఈజ్ 4, బట్ ఇక్కడ 2014 మీన్స్ సెంచరీ కోడ్ విల్ బీ హియర్ 6 ఓన్లీ. బట్ ఇన్ ద 2014 లాస్ట్ 2-digit నెంబర్ 14. In 14 4 will cut how many times? 3 times అండి. సో ఇక్కడ మనం -1 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే 2014 ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్. నా టోటల్ యాడ్ చేద్దాం. 26 + 4 30, 36 అండి, 36 + 40 50, 53 అండి. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 53 అంటున్నాడు. సో 53ని మనం 7తో డివిజన్ చేస్తే 7 7s are 49 అండి. సో ఆడ్ డేస్ విల్ బీ 4 ఆడ్ డేస్. ఎప్పుడైతే మనకి ఇక్కడ 4 ఆడ్ డేస్ వచ్చాయో మనకి ఇచ్చినటువంటి డేట్ ఏంటంటే ఇఫ్ 26th February 2014 ఆన్ వెన్స్డే అన్నాడు. మనకి ఒక 4 ఆడ్ డేస్ని మనం ఇక్కడ 2 డేట్స్ కనుక్కునే దాంట్లో మనకి ఇక్కడ సో 4 ఆడ్ డేస్ వెన్స్డే ఇచ్చారు కనుక 4 ఆడ్ డేస్ని వెన్స్డేకి ఈక్వల్ చేసామండి. ఇప్పుడు వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ ఆన్ 14th July 2017 అంటున్నారు. చూడండి 14th July 2017 అంటే గివెన్ డేట్ ఈజ్ 14, జూలై మంత్ కోడ్ ఈజ్ 0 అండ్ 2017 సెంచరీ కోడ్ 6, ఇయర్ నెంబర్ 17. సో ఇన్ 17 4 cuts 4 times అండి. నౌ హియర్ 14 + 6 20, 20 + 17 + 4 21, 21 + 20 విల్ బీ 41 అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 41 అనేది సో 7తో కట్ అవుతుందో సో 7 5s are 35 అండి. సో 35, 41లో 35 పోతే ఎన్ని ఆడ్ డేస్ అంటే ఇక్కడ మనకి సింపుల్గా 6 ఆడ్ డేస్గా మనకి ఇక్కడ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 6 ఆడ్ డేస్ వచ్చిందో 4 ఆడ్ డేస్ అంటే వెన్స్డే అయినప్పుడు 6 ఆడ్ డేస్ ఏమవుతుందంటే సో 4 విల్ బీ వెన్స్డే అండ్ 5 విల్ బీ థర్స్డే అండ్ 6 విల్ బీ సో ఇక్కడ ఎంత అవుతుంది అంటే ఫ్రైడేగా మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో 4 ఆడ్ డేస్ వెన్స్డే, 5 ఆడ్ డేస్ థర్స్డే, సో 6 ఆడ్ డేస్ విల్ బీ ఫ్రైడే కనుక సో ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ సింపుల్గా శుక్రవారం ఫ్రైడే అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ 4th క్వశ్చన్ అండి. కమింగ్ టు 4th క్వశ్చన్ హియర్. August 15, 2003 శుక్రవారం అయితే 2013 సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ వారం జరుపుకుంటాం? ఇఫ్ August 15, 2003 ఈజ్ ఆన్ ఫ్రైడే, దెన్ ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వుడ్ బి ఇండిపెండెంట్ డే బి సెలబ్రేటెడ్ ఇన్ ద ఇయర్ 2013 అండి. సో ఇండిపెండెంట్ డే ఎప్పుడు కూడా మనం August 15th కనుక ఇక్కడ సింపుల్గా August 15th 2003 అండి. August 15th 2003 is on Friday, then so August 15th, okay, August 15th and 2013 will be అండి. రైట్, ఒక్కసారి చూడండి. August 15th 2003 ఫ్రైడే అయితే August 15th 2013 ఏమవుతుందో చెప్పమన్నాడు. ఇక్కడ డేట్ వచ్చి మనకి ఇక్కడ 15 అండి. ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ అంటున్నాడు. సో డెఫినెట్గా ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ 3 అవుతుంది. ఇన్ 2003 ద సెంచరీ కోడ్ విల్ బి 6 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2-digit నెంబర్ ఇక్కడ 03. నా లీప్ ఇయర్స్ ఆర్ 3లో 4 కట్ అవుతుంది కనుక 0 లీప్ ఇయర్స్ అండి. నా 15 + 3 18, 18 + 6 24, 24 + 3 విల్ బి 27. నా 27ని మనం 7తో డివిజన్ చేసినప్పుడు సో 7 3s are 21. సో మనకి ఆడ్ డేస్ ఎంత వస్తుందంటే 6 ఆడ్ డేస్ వస్తుందండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 6 ఆడ్ డేస్ వచ్చిందో సో గివెన్ డేట్ విల్ బి ఫ్రైడే ఇచ్చాడు. August 15th 2003 is on ఫ్రైడే అంటున్నాడు కనుక సో 6 ఆడ్ డేస్ మనం ఇక్కడ జనరల్గా ఫ్రైడేకి మనం ఇక్కడ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ థర్స్డే ఇస్తే థర్స్డే అండి, వెన్స్డే ఇస్తే వెన్స్డేకి 6 ఆడ్ డేస్ని ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ ఫ్రైడే ఇచ్చారు కనుక 6 ఆడ్ డేస్ని మీరు ఫ్రైడేకి ఈక్వల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ August 15th ఇండిపెండెన్స్ డే కనుక August 15th 2013 అండి. సో చూడండి ఇక్కడ మరి 15, ఓకే, సెంచరీ కోడ్ అంటే ఇక్కడ మనకి మంత్ కోడ్ August 3 అండి, సెంచరీ కోడ్ 6 వస్తుంది. నా 2013లో లాస్ట్ 2 digits 13. నా ద లీప్ ఇయర్స్ ఆర్ ఓన్లీ 3 అండి. సో 13లో 4 3 times. నా 15 + 3 18, 18 + 6 24, 24 + 16 అండి. సో 24 + 16 ఎంత అంటే 40 వస్తుంది. 40ని మనం 7తో చేస్తే 7 5s are 35 అండి. సో ఈ రిమైండర్ విల్ బి 5 ఆడ్ డేస్గా మనకి ఇక్కడ తీసుకోవాలి.
ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 5 ఆడ్ డేస్ అంటున్నాడు, సో 6 ఆడ్ డేస్ ఫ్రైడే అయిందంటే డెఫినెట్గా 5 ఆడ్ డేస్ ఏమవుతుందంటే థర్స్డే అవుతుందని తీసుకోవచ్చు అండి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం థర్స్డే, గురువారం అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ డే అయితే ఇచ్చాడో వచ్చిన ఆడ్ డేస్ని దానికి ఈక్వల్ చేసి, సో 6 ఫ్రైడే అయినప్పుడు 6 కంటే ఒకటి తక్కువ కనుక ఫ్రైడే కంటే ఒక బిఫోర్ డే ఏమవుతుందంటే థర్స్డే అవుతుంది. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ థర్స్డేగా మనం తీసుకున్నాం. ఈ విధంగా మనకి 2 డిఫరెంట్ డేట్స్ ఇచ్చినప్పుడు డే ఆఫ్ ద వీక్ అనేది ఎలా కనుక్కోవాలో మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రశ్న ఏదైతే ఉంటుందో మనకి 2 డేట్స్ మీద ఇస్తాడో చాలా ఈజీ అవుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.